తెలుగుదేశం పార్టీ నేత భైరవ్ అంతిప్ప ప్రాజెక్టు సాగునీటి సంఘ వైస్ చైర్మన్ బుడిమేపల్లి సుభాన్పై మాజీ వైసీపీ నేత బోర్వెల్ నాగిరెడ్డి అతని అనుచరులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు బోర్వెల్ నాగిరెడ్డి వైసీపీ హయాంలో బోర్వెల్ వాహనాల యజమానుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగేవాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన పెత్తనం అతనే నడుపుతున్నాడు. దీంతో బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లి గ్రామానికి చెందిన రిగ్ ఓనర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సుభాన్ దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య అంతర్గత విభేదాలు నడుస్తూ వచ్చాయి. ఆదివారం సాయంత్రం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీబజార్ పెట్రోల్ బంక్ వద్ద ఒంటరిగా ఉన్న సుభాన్కు ఫోన్ చేసి బోర్వెల్ నాగిరెడ్డి బెదిరించాడు. బెదిరింపులకు లొంగకపోవడంతో బోర్వెల్ నాగిరెడ్డి తన అనుచరుడు కుమార్తో పాటు మరికొందరు వాహనంలో వచ్చి ఇనుపరాడ్లతో సుభాన్పై దాడికి దిగారు. సుభాన్ గొంతుపై కాలిపెట్టిన నిలిపి హత్యాయత్నానికి పాల్పడ్డారు. గొడవను చూస్తున్న జనం సుభాన్ను కాపాడేందుకు వచ్చి దాడిని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హోటాహుటిన అక్కడ చేరుకుని నాగిరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. తీవ్రంగా గాయపడిన సుభాన్ను ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు. ప్రభుత్వంలో టీడీపీ నాయకుడిగా ఉన్న తనకే రక్షణ లేకుండా పోయిందని, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు ఓపికగా ఉండాలని చెప్పడంతో తాము ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామన్నారు. తనపై హత్యాయత్నం చేసిన నాగిరెడ్డి, కుమార్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నేను నా కొడుకు ఈరోజు సండే అని కొడుకుని వెహికల్లో పిలుచుకొని బుడిమేపల్లికి పోతాను. బ్రహ్మసరం మండలం నుండి బుడిమేపల్లికి పోతున్నాను. నా తోటలన్నీ చూస్తామంటే నా కొడుకుని పిలుచుకొని పోతా ఉంటే ఇంటి దగ్గర పోయి నా కొడుకుని పిలుచుకొని పోతామని పెట్రోల్ బంక్ దగ్గర పోతుంటే వాడు వెనుకనే ఫోన్ చేసి నాగిరెడ్డి లంచ్ కొడుకు యాడ ఉంటున్నావు అని. ఏం నాగిరెడ్డి ఇంట్లో మాట్లాడుతున్నావు అంటే లంచ్ కొడుకు నా మీద ఏమేమి నువ్వు చెప్తున్నావు అంటే ఉంటాను ఫర్ నా కొడుకు అని. ఉంటానంటారా వయసు మనసంగా మాట్లాడు అని చెప్పాను. మరే ఇచ్చాను. నీకేందలే మరైతే లంచ కొడక అని. నువ్వు ఉంటారా పెట్రోల్ బ్యాంక్తో లంచ కొడక అంటే ఉంటాను రా అంటే ఉంటాను. వస్తేనే డైరెక్ట్ వాళ్ళు 5-6 మంది వచ్చి కారు దిగి నేను ఆడ పెట్రోల్ బ్యాంక్తోనే కూర్చోను. ఇనుప రాడ్లు తీసుకొని వెహికల్ దాని కిందకేసి కొట్టి తొక్కి కాలేసి బుజ్జి మీద వేసి కుత్తి మీద కాలేసి తొక్కున్నారు. అంటే చంపేదానికి రెడీగా వచ్చేసారు. జాగిరాడు తీసుకొని కార్లది కూడా ఎదుకంత కొట్టి ఇష్టానుసారం సంపలను డిసైడ్ అయి వచ్చినారు. అంతకుముందు బోర్వేలు ప్రెసిడెంట్గా ఆయన ఉన్నాడు. మా గవర్నమెంట్లో మేము ఉండాము. ఆయన గవర్నమెంట్లో కూడా మేమేమి ఇబ్బంది పెట్టలేనికి, మా గవర్నమెంట్లో మేము అయినందుకు మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇది న్యాయమా అన్యాయం అనేది అది లోకం చూసేలా సమాజం అనేది అర్థం చేసుకోవాలా. అంటే మేము మా చంద్రబాబు ఒకటే అంటాడు, కామ్గా ఉండాలా, గలాట్లు పోకూడదు, వాళ్ళు ఎన్ని చేసినా అంటాడు. కానీ మేము కట్టుబడి ఉండిన దానికైనా మాకు శిక్ష అంటే మాకు ఒక్కసారి చంద్రబాబు సార్ ఒకసారి ఓకే అని చెప్పండి, మేము ఈ న్యాయాలు చూస్తాం. ఆయన మాకు ఆర్డర్ చేయండి సార్, ఈ న్యాయాలు పొనబెడతాం, మేము బజార్లో పొనబెడతాం. మాకి ఎంత రెచ్చిపోయి వాళ్ళు చేసినా మేము సమాజంలో మేము ఒక మానవత్వం మేము బతుకుతున్నాం. కానీ అరాచకాలు సృష్టిస్తున్నారు. కానీ మా గవర్నమెంట్ ఉన్న మేము అరాచకాలు మేము చేయడం లేదు. మేము ఎంత సానుకూలంగా ఉండాలా, ప్రజలతో ఇబ్బంది ఉండకూడదు, ప్రజలతో మమకారంతో ఉండాలా అని మేము ఎంత మమకారంగా ఉన్నా కానీ మేము మా ఇంట్లో కూర్చొనిరు చేయనీరు, వాళ్ళు రెచ్చి కొడుతున్నారు. ఇకపోతే నేను బీటీపీ ప్రాజెక్టు నేను వైస్ చైర్మన్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకే ల్యాండ్ ఆర్డర్ లేకుండా నేను ఎందుకు చేయాలో అర్థం కావడం లేదు. ఒక సమాజంలో నాకే గౌరవం లేదు. మజాలో ఈడ్చేసి కొట్టేటప్పుడు వైసీపీ నాయకులు మేము ఎందుకు బతకాలా? చంద్రబాబు సారు మాకు కామ్గా ఉండండి అన్నందుకు మాకు ఈ శిక్ష అయిపోయింది. మా ఎమ్మెల్యేలు కూడా మాకు దౌర్జన్యం పోవద్దండి, మీరు కామ్గా ఉండండి అన్నందుకు మాకు ఈ శిక్ష అయింది. మేము కొట్టించుకుంటాం, వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసి మేము కొట్టించుకుంటాం. ఇట్లా నాకే ఒక ప్రజాప్రతినిధి జరిగేటప్పుడు ఒక సాధారణ వ్యక్తులకి ఇంకేం న్యాయం జరుగుతుంది? వైసీపీలో చాలా అరాచకాలు సృష్టిస్తున్నారు. వాళ్ళు దయచేసి వాళ్ళు మానుకోవాలా, నేను హితవు పలుకుతున్నాను. తాయి పెట్రోల్ బ్యాంక్ లక్ష్యం బజార్లో మాకు కొట్టి పుత్తి మీద కాలేసి తొక్కి వాడు నాగిరెడ్డి, కుమార్ ఇద్దరు తొక్కి మాకు ఇష్టానుసారం ఒక చెప్పుల కాలతో ఎదు మీద తొన్ని ఇదంతా వాసిందని ఏం మాట్లాడక నాకు ఓపిక లేదు. కంప్లైంట్ ఇచ్చినావా? కంప్లైంట్ ఇచ్చాను.